ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ఒక చిన్న విషయం చెప్తానండి, జాగ్రత్తగా వినండి. అదేంటంటే, భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధైర్యపడొద్దు, నిరీక్షణ కోల్పోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే చాలా మంది కమెంట్ పెడుతున్నారు. కొంతమంది పెట్టారు, మాకు భర్త లేడు సిస్టర్, ఒంటరి దాన్ని, అప్పులున్నాయి చాలా, ఆ అప్పులు ఎలా తీర్చాలో నాకు అర్థం కావట్లేదు, పిల్లల ఫీజులు కట్టాలి, ఇంటిని పోషించాలి, ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదని భయపడుతున్నారు. అయితే తండ్రి మీతో ఒక మాట చెప్తున్నాడండి. ఇది నాకు వచ్చిన ఆలోచన కాదు, తండ్రి ఇచ్చిన ఆలోచన చొప్పున నేను చెప్పగలుగుతున్నాను. ఒకసారి రూతు గ్రంథాన్ని ఒకసారి చదవండి. నయోమి స్టోరీ మనందరికీ తెలుసు కదా. నయోమి కూడా ఒకానొక సమయంలో భర్తను కోల్పోయింది, బిడ్డలు కూడా కోల్పోయింది, బిడ్డలను పోగొట్టుకుంది. ఆమెకెవరూ లేరు, ఒంటరి స్త్రీ. అప్పుడు ఆమె కూడా ఇలాగే బాధపడి ఉండిద్ది కదా, ఇలాగే అధైర్యపడి ఉండిద్ది కదా. ఇక నా జీవితం మారాగా అయిపోయింది, చేదే, ఇక నా జీవితంలో తీపి అనేది లేదు, మధురం అనేది లేదు, ఇక నా వాళ్ళందరినీ పోగొట్టుకున్నాక ఇక నాకు జీవితం ఏముంది, నేను ఒంటరినే కదా, నేను ఎవరి కోసం బ్రతకాలి అన్నట్టు ఒకానొక సమయంలో బాధపడింది నయోమి. అందుకే ఇక ఆమెకున్న నిరీక్షణ కోల్పోయింది, దేవుని మీద విశ్వాసాన్ని కూడా ఒకానొక సమయంలో కోల్పోయింది. ఎందుకంటే భర్త చనిపోయాడంటే సరే, బిడ్డలు ఉన్నారు కాబట్టి బిడ్డలను చూసుకుంటే నేను బ్రతకొచ్చులే, బిడ్డల కోసమైనా నేను బ్రతకాలి అనుకునేది. బిడ్డలు ఒక్కళ్ళు కాదు, ఇద్దరు బిడ్డలు చనిపోయారంటే ఇక ఎలా ఉండిద్దండి. ఇప్పుడు మన ఇంట్లలో, మన గృహాల్లో ఒక్క మనిషిని పోగొట్టుకుంటేనే, కోల్పోతేనే మనం ఎంత బాధపడతాము, ఎంత వేదన పడతాము, ఎంత దుఃఖంలో ఉండిపోతాము. అలాంటిది భర్తనే, ఇద్దరు బిడ్డల్ని, ఒకళ్ళని కూడా కాదు, ఇద్దరు బిడ్డలు, అది కూడా మ్యారేజ్ అయిన బిడ్డలు, మ్యారేజ్ అయిన యవనస్తులు, యవన కాలంలో ఉన్న ఇద్దరు బిడ్డలు కోల్పోయి పోగొట్టుకుందంటే ఎంత వేదన, అసలు ఎంత బాధ, ఎంత దుఃఖపడి ఉండిద్ది, ఎంత ఏడ్చి ఉండిద్ది. ఇక జీవితం మీద విరక్తి పుట్టుండిద్ది కదా. దేవుడి మీద కూడా ఆ సమయంలో విశ్వాసాన్ని కోల్పోయి ఉండిద్ది, నిరీక్షణ కోల్పోయి ఉండిద్ది. ఎందుకంటే కనీసం ఒకళ్ళు బ్రతుకున్నా, ఆమె రక్త సంబంధికులు ఒకళ్ళన్నా సరే, నా తండ్రి నా కోసం నా బిడ్డనన్నా ఉంచాడు నాకు తోడుగా అనుకునేది. కానీ అసలు ఇద్దరు ముగ్గురు లేరంటే ఇక ఖచ్చితంగా మనలాగే ఆలోచించుండేది కదా. అందుకే ఆ మాట వచ్చింది కదా, ఎంత బాధపడకపోతే, ఎంత దుఃఖపడకపోతే నా జీవితం మారాగా అయిపోయింది, ఇక నా జీవితం లేదు అని ఒకానొక సమయంలో మారాగా అయిపోయింది నా జీవితం అని దుఃఖపడింది నయోమి. అయితే తండ్రి విడిచిపెట్టాడా? నిరీక్షణ కోల్పోయిందని ఆమెను వదిలేశాడా తండ్రి? పట్టించుకోకుండా విడిచిపెట్టాడా? ఆమె గురించి ఆలోచించలేదా? మళ్ళీ ఆమె జీవితాన్ని మార్చలేదా? మారాగా మారిన ఆమె జీవితాన్ని మధురంగా మార్చాడు తండ్రి. అలాగే ఇప్పుడు మీరు ఈ మాటలు వింటున్న మీరు ఎవరైతే భర్తను కోల్పోయి ఇంట్లో ఒంటరిగా ఉన్నారో, బిడ్డల పోషణ మీ మీదే పడిందని, కుటుంబాన్ని పోషించాలి, అప్పుడు ఇప్పుడు కుటుంబాన్ని పోషించడం అంటే ఎక్కడో చోట ఏదో ఒక పని చేసి బిడ్డలను పోషించుకోవచ్చు. మరి అప్పుడు అవి తీర్చాలంటే మనం చేసే పని సరిపోదు కదా అని చాలా మంది భయపడుతున్నారు, నిరీక్షణ కోల్పోతున్నారు. అందుకే తండ్రి మీతో చెప్తున్న మాట ఏంటంటే, నయోమిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇక నా జీవితం నాది అయిపోయింది, నాకు తోడు ఎవరు లేరు, నా జీవితం ఇక్కడతో ఆగిపోయింది, నేను ఇంకెవరి కోసం బ్రతకాలి, నాకు తోడు లేరు, నా జీవితమే లేదు, నా జీవితం మారాగా అయిపోయింది, చేదుగా ఉన్న నా జీవితాన్ని నేను ఎంతకాలం అని జీవించాలి అనుకున్న నయోమి జీవితాన్ని మధురంగా మార్చాడా లేదా? ఇద్దరు కోడలని వెళ్ళిపోండమ్మా అని చెప్పినా కూడా ఒక కోడలు వెళ్ళిపోయింది, రెండో కోడలు వెళ్లకుండా ఆపిందెవరు? తండ్రి కదా. ఆ మనసిచ్చింది ఎవరు? రూతుకి తండ్రే కదా. నీ జనమే నా జనం, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, అంత మంచి, అంత గొప్ప మాట పలికే హృదయం ఇచ్చింది ఎవరు? తండ్రి కదా. ఎందుకంటే నయోమిని విడిచిపెట్టాలి అనుకున్నట్టయితే తండ్రి, ఇక వద్దు, ఇక చెయ్యి విడిచిపెట్టేస్తున్నాను, ఇక నాకు సంబంధం లేదు అనుకున్నట్టయితే రూతు మనసు కూడా మార్చేవాడు కాదు కదా. ఒక కోడలు ఎలాగైతే వెళ్ళిందో అలాగే రూతు కూడా వెళ్ళిపోయేది. కానీ తనకంటూ ఒక తోడు ఉండాలి, తనకి ఒక ధైర్యం ఉండాలి. మళ్ళీ మారా అనుకుంటున్న ఆమె జీవితాన్ని మధురంగా నేను మార్చాను అని ఆమె గ్రహించాలి అని రూతు మనసు మార్చి అతను ప్రేమించే మనసు రూతుకిచ్చాడు. నేను వెళ్ళనంటే వెళ్ళను, అసలు ఆ మాటే అనొద్దత్త అని కూతురులాగా రూతు నయోమిని కనిపెట్టుకునే హృదయాన్ని ఇచ్చింది ఎవరు? అందరం మనం
రూతు గురించి మాట్లాడుకుంటాము. రూతు అబ్బా ఎంత గొప్ప కోడలు, ఎంత చక్కగా అత్తను ప్రేమించింది, ఎంత లోబడింది, ఎంత తగ్గింపుతో ఉంది అనుకుంటాము. కానీ అసలు ఆ తగ్గింపు ఇచ్చింది ఎవరు? ఆ మనసు ఇచ్చింది ఎవరు? ఆ ప్రేమ కలిగించింది ఎవరు? తండ్రి కదా. అది మనం గ్రహించాల్సింది. అలాగే ఇప్పుడు మీరు ఎవరైతే ఒంటరిగా ఉన్నారో, ఇక నాకు తోడు, నాకు దిక్కే లేదు, ఎవరు తోడు లేరు, ఎవరి సహాయం నాకు లేదు, నేను ఎలా ఉండాలి, నా బిడ్డలను ఎలా నేను పోషించాలి, ఈ అప్పులు ఎలా కట్టాలి అనుకుంటున్న మీరు కూడా ఒక్కసారి నయోమిలాగా ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించొద్దు. అలా ఆ మాట మారాగా ఉంది నా జీవితం అన్న నయోమే తర్వాత కొన్నాళ్ల తర్వాత నా తండ్రి నా జీవితాన్ని మధురంగా మార్చాడు అని నయోమి ఆమె నోటితో ఆమె పలికింది కదా ఆ మాట. అందుకే ఇప్పుడు మీరు ఎవరైతే నయోమి ప్లేస్లో నయోమిలా బాధపడుతున్నారో, ఇక నా జీవితం మారాలాగా అయిపోయింది అనుకుంటున్నారో, మీ నోటితో మీరే నా జీవితాన్ని నా తండ్రి నా దేవుడు మధురంగా మార్చాడు అనే స్థితికి తండ్రి తీసుకురాబోతున్నాడు అనడానికే తండ్రి ఈ మాటలు మీకు అందజేస్తున్నాడు. ఇది నా మాటలు కాదండి, తండ్రి ఇచ్చిన ఆలోచన చొప్పునే మీకు చెప్తున్నానే కానీ నేనేదో పెద్ద ప్రవక్తను, నేనేదో పెద్ద పాస్టర్మను, నేనేదో పెద్ద భక్తి గలదాను అని కాదు. ఎవరైతే నిరీక్షణ కోల్పోతున్నారో, విశ్వాసాన్ని కోల్పోతున్నారో, నేను ఒంటరిని, నా బిడ్డలు నేను ఎలా పోషించాలి, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి, నాకున్న అప్పులు నేను ఎలా తీర్చాలి, నా భర్త లేడు, నా భర్త ఉంటే ఆయనే తీర్చేవాడు ఎట్టో కొట్ట, ఆయన లేడు, అసలు ఆయనే లేడు, ఇక నేను ఎలా చూసుకోవాలి నా కుటుంబాన్ని అని ఎవరైతే ఇక మీ జీవితం మారాగా మారిపోయింది అనుకుంటున్నారో, మీ జీవితాన్ని మధురంగా మార్చబోతున్నాడు తండ్రి. మీరు నిరీక్షణ కోల్పోవద్దు. ప్రార్థన చేసుకోండి. ఎలా ప్రార్థన చేసుకోవాలి? అయ్యా, ఒకానొక సమయంలో నయోమి కూడా నాలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నయోమికి భర్తను పోగొట్టుకుంది, బిడ్డలు కూడా కోల్పోయింది. నేనైతే ఒకళ్ళనే కోల్పోయాను, కానీ నయోమి భర్తనే కోల్పోయింది, బిడ్డలు కూడా కోల్పోయింది, యవనస్తుల్ని. మారాగా మారిపోయింది నా జీవితం, ఇక మారా అయిపోయింది అనుకున్న నయోమి జీవితాన్ని మధురంగా మార్చారు నా తండ్రి. అంత గొప్ప కార్యాన్ని నా జీవితంలో, నా కుటుంబంలో జరిగించండి, మీరు నా పక్షాన్ని ఉన్నారని నాకు తెలియజేస్తున్న దేవా మీకే స్తోత్రం అని ప్రార్థన చేసుకోండి. ప్రతిరోజు కూడా లోకస్తులాగా ఆలోచించొద్దు. మనుషులు చెప్పే మాటలకు మీరు భయపడొద్దు. మనుషుల మాటలు విన్నారంటే మన జీవితం ఇక సగానికి పడిపోయింది. అలా అవుతుంది. దేవుని వైపు చూడండి, తండ్రి గురించి ఆలోచించండి. నా తండ్రి నా పక్షాన ఉన్నాడు. అందుకే తండ్రి వాక్యం, ఇంకా వాక్యాలు చాలా రాపించి పెట్టాడు. విధవరాలి పక్షాన వ్యాజ్యమాడతానన్నాడు. మీ జోలికి ఎవరన్నా వచ్చారంటే తండ్రి మీ ముందు ఉంటాడు. మీరు సైలెంట్గా ఉండాలి. మీరు ఒక్క మాట మాట్లాడుద్దు. నా తండ్రి నా పక్షాన ఉన్నాడు, నా పక్షాన వ్యాజ్యమాడతాననే నా తండ్రి మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన నా తండ్రి మాట తప్పడు, ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తాడు అని మీరు సైలెంట్గా ఉండండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళతో మీరు సమాధానంగానే ఉండండి, వాళ్ళను క్షమించండి. మీ తరపున తండ్రి యుద్ధం చేస్తాడు. మారాగా మారిపోయిన మీ జీవితాన్ని మధురంగా మారుస్తాడు. ఇక అప్పులు తీరే దారి అంటారా? తండ్రి ఎంతసేపు, తండ్రికి పరిస్థితి మార్చడానికి, అప్పులు తీరే ద్వారాలు తెరవడానికి తండ్రికి ఎంతసేపు పట్టిద్దండి? ఒక్క క్షణం, కనురెప్ప మూసి తెరిసేసరికి మార్చగల శక్తి తండ్రికి లేదా? ఉంది. కాకపోతే అప్పటి వరకు మీరు దేవుని మీద ఇంకా మీరు ఆధారపడాలి, దేవుని మీదే ఆనుకోవాలి. అసలు తండ్రికి మీరు ఎంత దగ్గరైతే మీకున్న అప్పులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, బిడ్డల ఫీజుల విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా మీకు సమృద్ధిగా తండ్రి ఇస్తాడు. ఇవ్వగల శక్తి తండ్రికి మాత్రమే ఉంది. మనుషుల మీద ఆధారపడొద్దు, మనుషుల తోడు కోరుకోవద్దు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకోవద్దు. ఒకానొక సమయంలో నయోమి కూడా నా స్థానంలో, నా ప్లేస్లో అదే పరిస్థితిలో ఉన్నప్పుడు తండ్రి మధురంగా మార్చాడు ఆమె జీవితాన్ని. అలాంటి తండ్రి నా తండ్రి పక్షపాతి కాడు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కాదు నా తండ్రి. అప్పుడు ఎంత ప్రేమించాడు, ఇప్పుడు మమ్మల్ని అంతే ప్రేమిస్తున్నాడు తండ్రి. ఇప్పుడు మారాగా మారిపోయిన నా జీవితాన్ని మధురంగా మార్చబోతున్నాడు నా తండ్రి అని మీరు విశ్వాసంతో, తండ్రి మీద నమ్మకంతో, లోకస్తులాగా
ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని ఉండొద్దండి. దేవుని ధ్యాసే ఉండాలి ఎప్పుడు. ఇక ఇంట్లో యజమాని లేడు కదా అని ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని లోకస్తులాగా లోకంలో పడిపోయారంటే దేవుని తోడు మీరు కోల్పోతారు, పోగొట్టుకుంటారు. అలా వద్దు. మీ ధ్యాస, మీ ఆలోచన ఎప్పుడు దేవుని మీదే ఉండాలి. భర్త లేకపోతేనే తండ్రి లేడు. మన తండ్రి మనకున్నప్పుడు మనకి ఏమి లోటు? పోయిన మనిషిని మనం తీసుకురాలేము. అలానే ఈ సమస్యలు అట్లా వదిలేసే తండ్రి, మారాగా మారిపోయిన మన జీవితాన్ని మధురంగా మార్చగల శక్తి గల తండ్రి మనకున్నాడు. ఖచ్చితంగా తండ్రి మీకు కావలసిన అవసరతలు, మీకున్న అప్పులు, ఆర్థిక సమస్యలన్నీ తీర్చడానికి తండ్రి సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకోండి. 3 గంటలకు లేచి తండ్రి పాదాలు పట్టుకోండి. అయ్యా నయోమి, అదే మాట చెప్పండి. నయోమికి ఒకానొక సమయంలో నయోమి జీవితం మారాలాగా అయిపోయింది. కానీ మీరున్నారు నా తండ్రి, మీరు మధురంగా మార్చారు. మళ్ళీ ఆమెలో సంతోషాన్ని నింపారు. ఆమె జీవితంలో అటువంటి పరిస్థితి, అటువంటి ఆశీర్వాదం నా కుటుంబంలో నాకు కలిగించండి. నా జీవితాన్ని మధురంగా మార్చండి అని ఈ మాట పట్టుకొని మీరు ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా తండ్రి మీ జీవితాన్ని మధురంగా మారుస్తాడు. ఎప్పుడు మారుస్తాడంటే మీరు పూర్తిగా దేవుని వైపు ఉండాలి. లోకం వైపు ఉండొద్దు, మనుషుల వైపు ఉండొద్దు, మనుషుల గురించి ఆలోచించొద్దు. దేవుని మీదే మీరు పూర్తిగా ఆధారపడితేనే తండ్రి కార్యం చేయగలుగుతాడు. ఇలాంటి పరిస్థితి మేము చదువుకునేటప్పుడు మా టీచర్కి ఒక ఆమెకు వచ్చిందండి. ఆమె యవ్వన కాలంలో ఉన్నప్పుడే భర్తను కోల్పోయింది. ఆమె ముస్లిం. భర్తను పోగొట్టుకుంది. భర్తను కోల్పోయిన తర్వాత 3 బిడ్డలు, 2 ఆడపిల్లలు, 1 మగపిల్లోడు. ఎలా చదివించాలి వాళ్ళని, ఎలా పెంచాలి, ఎలా పోషించాలి, ఎలా చదివించాలి? కానీ దేవుని కృపను బట్టి ఆమెకున్న నిరీక్షణ ఏందో తెలుసా? మరి ఎవరు చెప్పారు దేవుని గురించి, తండ్రి గొప్పతనం గురించి ఎవరు చెప్పారో? ఎవరొకరి ద్వారా మనల్ని నడిపిస్తాడు కదా. ఎవరు చెప్పారో తెలియదు కానీ ప్రార్థన చేయడం మొదలుపెట్టిందండి. ప్రార్థన చేసుకునిద్ది. అసలు దేవుని మీద ఆధారపడిద్ది. మాకు హోమ్ టీచర్గా చేసేవాళ్ళు. ఆ టీచరు హోమ్ టీచర్గా చేస్తే జీతం తక్కువే. ఆ తక్కువ జీతంతోనే 3 బిడ్డలను ఎలా చదివించాలి? దేవుని అద్భుత కార్యం. దేవుని మీద ఆనుకుంటే ఇక ఆ టీచర్ అనుకునే ఉంటారు కదా, అరే 3 పిల్లలు ఉన్నారు, నేను వాళ్ళని ఎలా పోషించాలి, నేను నా భర్తను కోల్పోయాను, నేను ఎంత సంపాదించాలి, నేను ఎలా కష్టపడాలి, నేను ఎంత కష్టపడ్డా 3 బిడ్డలు చదివించడం అంటే మాటల అప్పట్లోనే ఒక 25 సంవత్సరాల క్రితమే. కానీ దేవుని మీద అనుకుంది. మేము ప్రార్థన చేసేటప్పుడు కూడా మా మోకాళ్ళు లేపించి ప్రార్థన చేపిస్తారు టీచర్ గారు. మేము చిన్నపిల్లలు, మాకు తెలియదు అసలు ఎందుకు ఇంత ఏడ్చి ప్రార్థన చేయమంటారు. ఎందుకు రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళల్లోనే చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళ మీద మోకాళ్ళు వేసి చేయమంటారు. ఏడవండి, ఏడ్చి కన్నీటి ప్రార్థన చేయండి అంటారు. అలా చేయించారు. అదే ప్రార్థన మాకు అలవాటైంది. అదే ప్రార్థన మాకు ఆశీర్వాదంగా మారింది. టీచర్ గారికి కూడా ఆమె పిల్లలకు కూడా ఆశీర్వాదంగా మార్చాడు తండ్రి. దేవుని మీదే అనుకుంటారు టీచర్ గారు. ఎవరి మీద వాళ్ళ రిలేటివ్స్ కూడా ఎవ్వరు ఆమెకి హెల్ప్ చేయడానికి రాలేదు. ఎందుకంటే ఆమె ముస్లిం. కానీ చర్చ్కి వెళ్తారు, ప్రార్థన చేస్తారని వాళ్ళు రారు ఎవ్వరు. కానీ అంత గొప్ప శక్తి గల తండ్రి ఉన్నాడని ఆ టీచర్కి తెలుసు కదా. ఎవరొకరి ద్వారా అక్కడే పనిచేసే దగ్గరే డైరెక్టర్ సార్ మనసు మార్చి ఆమెకి లోన్ తీసుకుంటారు. ఆ లోన్ తీసుకొని లోన్ తీరే దారి తండ్రి చూపించాడు. ఇప్పుడు ఆ అక్క వాళ్ళు చక్కగా చదువుకొని 2 CAలు, చార్టర్డ్ అకౌంటెంట్స్, అమెరికాలో జాబ్. అన్నయ్య అమెరికాలో జాబ్. 3 ఫారెన్లోనే సెటిల్ అయ్యారు. వాళ్ళ అమ్మని తీసుకెళ్ళిపోయారు అక్కడికి. అలా ఉంటే తండ్రి కార్యాలు. ఒంటరి అని బాధపడకూడదు. దేవుని మీద ఆనుకుంటే చాలండి. ఇక మీ జీవితానికి డోకానే లేదు. అన్ని సమస్తము సమకూరుస్తాడు తండ్రి. అది ఎలాగంటే మనకు తెలియదు. ఆయన చేసిన మేలులు కంటికి కనపడు, చెవుకు వినపడు, హృదయాన్ని గోచరించవు కదా. ఎటు నుంచి వస్తుందో తెలియదు. అన్ని సమృద్ధిగానే వస్తూ ఉంటాయి. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ మాటలు మీకు ధైర్యాన్ని ఇస్తే ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ మాటలు మీరు షేర్ చేయండి. లేకపోతే మీరే ఫోన్ చేసి చెప్పండి. బైబిల్లో అన్ని వాక్యాలు, అన్ని సంఘటనలు కూడా మన జీవితంలో, ఒక మనిషి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో, ఎలాంటి ఒడిదుడుకులు వస్తాయో, ఎలాంటి శ్రమలు వస్తాయో, ఎలాంటి ఆపదలు వస్తాయో, ఎలాంటి అనారోగ్యం వస్తుందో, ప్రతి పరిస్థితికి, ప్రతి సంఘటనకి సరిపడేలా అలాంటి సమయంలో మనం ఎలాంటి ప్రార్థన చేయాలి, ఎలా ఉండాలి, ఎలా తట్టుకోవాలో ప్రతి మాట కూడా తండ్రి బైబిల్లో రాపించి పెట్టాడు. అందుకే ఇప్పుడు భర్తను కోల్పోయిన నయోమి గురించి రాసి పెట్టాల్సిన అవసరం ఏముంది? రాపించి పెట్టాల్సిన అవసరం అంటే ఇలాంటి పరిస్థితి ఇంకా అనేక మందికి వచ్చింది.
అప్పుడు వాళ్ళు ఇదిగో ఈ గ్రంథం చదువుకుని ఆమె జీవితాన్ని చదువుకొని మారాగా మారిపోతున్న నా జీవితాన్ని మధురంగా మార్చాడు నా జీవితాన్ని నా తండ్రి అని ఆ వాక్యం చదువుకొని మనం ధైర్యం తెచ్చుకోవాలని, అలాగే విధవరాలి పక్షాన వ్యాజ్యమాడతానని ఎందుకు చెప్పాడు? నా పక్షాన ఎవరు లేరు, నా మీదకి వాళ్ళు అన్యాయంగా నా మీద గొడవకు వస్తున్నారు, ఇక నేనేం చేయాలి, నేను ఎవరి తోడు ఎవరి సహాయం కోరుకోవాలి అని ఆలోచించుకుంటారేమోనని తండ్రి ముందుగానే రాపించి పెట్టాడు. నా పక్షాన వ్యాజ్యమాడేవాడు నా తండ్రే ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి? నా తప్పు లేదు, నా తప్పు ఉంటే తండ్రి నన్ను గద్దిస్తాడు, నా తప్పుంటే నేనే క్షమాపణ అడుగుతాను. నా తప్పు లేదు, అన్యాయంగా నా మీదకి వస్తున్నారు, అన్యాయంగా నా మీద నిందలు వేస్తున్నారు, నా తండ్రి ఉంటాడు, నాకు నేను ఒక్క మాట మాట్లాడు, నా పక్షాన నా తండ్రి వ్యాజ్యం ఆడతాడు అని మనం ధైర్యం తెచ్చుకోవడానికి, మీరు ధైర్యం తెచ్చుకోవాలనే తండ్రి అవన్నీ రాపించి పెట్టాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, ప్రార్థనలో ఉండండి, దేవుని మీదే ఆనుకోండి. ప్రైజ్ ది లార్డ్.